హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. ఉగాది పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా ఇలా 6 రకాల రుచులతో ఉగాది పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాం కదా. నేను చూపించబోయే ప్రాసెస్ అనేది మీకు కూడా నచ్చినట్లయితే ఈ ఉగాదికి ఇదే పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి వేప పులుసు అనేది చేసి చూడండి. ఈ ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకి పెద్దవారికి బాగా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. మామిడికాయ తురుము, అరటిపండు, అలాగే బెల్లం తురుము, కొంచెంగా సాల్టు, అలాగే వేప పూలు, కొంచెంగా మిరియాల పొడి తీసుకోండి. అలాగే చింతపండుని కూడా 1 గంట ముందుగా నానబెట్టి పెట్టుకోండి. ఇంకా ప్రాసెస్ చూద్దామండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసారు కదా. ఇంకా 1 గంట ముందుగా నానబెట్టి బాగా చింతపండుని గుజ్జు తీసుకుని ఆ పులుసంతా కూడా ఈనులు అనేవి ఏమీ రాకుండా పులుసంతా వడగట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. దానిలోకి అరటి పండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా 2-3 అరటిపళ్ళు అయినా కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే తురుముకున్న బెల్లం కూడా 1 అరకప్పు వరకు వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారు మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. చింతపండు క్వాంటిటీని బట్టి మీరు బెల్లం తురుము అనేది యాడ్ చేసుకోండి. 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అలా 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుతో నానబెట్టి చింతపండు రసం అనేది తీసానండి. దానికి కావాల్సిన క్వాంటిటీ చూపిస్తున్నాను. చింతపండు అంతా కూడా మిక్సీ పట్టుకుని బాగా వడకట్టి ఈనలన్నీ తీసేసుకుని ఆ పులుసు మాత్రమే గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే కొన్ని అరటిపండు ముక్కలు వేసుకుని మీ తీపికి టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం తురుము వేసుకుని అలాగే లేతగా ఉన్న మామిడికాయ తురుము కూడా కొంచెంగా వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 1 అరటిపండుని ఇలా బాగా తురుముకుని వేసుకోండి. అప్పుడు వేప పులుసుకి టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. ముక్కలుగా కాకుండా ముక్కలు వేసినా కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని వేసుకున్నట్లయితే వేప పులుసుకి చిక్కదనం అనేది బాగా వచ్చి మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా ఎక్కువగా తింటూ ఉంటారండి. 6 రకాల రుచులతో మనం బాగా చేసి చిన్నపిల్లలకి కూడా పెడితే చాలా హెల్త్కి మంచిది. అంతేకాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. అరటిపండు అంతా కూడా తురుముకుని వేసుకున్నాం కదండి. అదంతా కూడా ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చింతపండు రసంలోకి బాగా కలిసిపోవాలి. అలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోండి. పులుపుకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. చింతపండును ఏ క్వాంటిటీలో తీసుకున్నారో దానిని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా పోసుకుంటే బెల్లం తురుము అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఇవన్నీ మొత్తం బాగా కలిపాం కదా. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనం వేప పులుసు అనేది ఎంత క్వాంటిటీలో కలుపుతున్నామో దానిని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకుని అలాగే మిరియాల పొడి అండి 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని పులుసులో మొత్తం అన్ని కూడా వేప పులుసులో కలిసేంత వరకు బాగా కలపండి. ముందుగా మనం చింతపండు రసం తీసుకున్నాం. అలాగే అరటిపండు ముక్కలు తీసుకున్నాం. అలాగే కొంచెంగా అరటిపండుని తురుముకుని వేసుకున్నాం. అలాగే మామిడి తురుముని, చిటికెడు సాల్టు, అలాగే మిరియాల పొడి కూడా వేసుకున్నాం. మొత్తం అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత చివరిగా వేప పూలని తొడిమెలు తీసుకుని ఆ రేకులు మాత్రమే వేసుకోండి. చేదనేది అస్సలు తెలియకుండా ఉంటుందండి. వేప పులుసుని మొగ్గలు లాంటివి తీసి పక్కన పెట్టేసుకుని ఆ రేకులు మాత్రమే పూరేకులు మాత్రమే తీసుకుని వేసుకోండి. అప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదనేది అస్సలు తెలియకుండా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఎక్కువగా కూడా తినాలి అని అనిపిస్తుంది. మొత్తం అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇంకా వేప పులుసుని రెడీ చేసుకుని
ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవటమేనండి. తర్వాత ఇంట్లో అందరూ కూడా తీసుకోండి. నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. మీకు గనక ఈ టేస్ట్ అనేది నచ్చినట్లయితే ప్రతి పండగకి కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ రెసిపీస్ అన్నీ కూడా నచ్చేలా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఉగాదికి ఇలా చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. అన్ని రకాల రుచులు కూడా మనకి బాగా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.